అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈ వీడియోలో మనం గ్రాఫ్టింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. మనం బ్లేడ్తో కానీ నైఫ్తో కానీ చేసే పని లేకుండా ఈ ఒక్క టూల్తో మనం గ్రాఫ్టింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఈ గ్రాఫ్టింగ్ టూల్ కొనడానికి బలమైన కారణం ఏంటి అంటే, నేను మొన్న బోగన్విల్లా ప్లాంట్ని గ్రాఫ్టింగ్ చేశా కదండి. ఆ టైంలో ఆ బోగన్విల్లా ప్లాంట్ కాస్త గట్టిగా ఉన్నింది. దాన్ని నేను కట్ చేసే టైంలో ఆ నైఫ్ వచ్చి నాకు ఫింగర్కి కట్ అయిందండి. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా అరిచారు. సో ఇలా కాదు అని చెప్పేసి నేను ఈ గ్రాఫ్టింగ్ టూల్ కొన్నాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. మన గార్డెనర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కట్టర్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, మన బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది. నేను ఈ కట్టర్ని ఎక్కడ కొన్నాను, ఎంత కాస్ట్, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ కట్టర్తో అడీనియం గ్రాఫ్టింగ్ చేస్తున్నాను. ఈ కట్టర్తో చేసామంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. ఇప్పుడు మనము ఈ కట్టర్తో అడీనియంని గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేనైతే మల్టీ పెటల్ ఫ్లవర్ని కట్ చేసుకొని వస్తున్నాను. ఈ స్టెమ్ని సింగిల్ పెటల్ ప్లాంట్కి ఎలా గ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. మనం గ్రాఫ్టింగ్ చేసే మొక్కని ఐ షేప్లో కట్ చేసుకొని ఆ కటింగ్ని ఈ వి షేప్లోకి పెట్టి, మనకు గ్రాఫ్టింగ్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్తో గాలి పోకుండా టైట్గా కట్టేసేయాలి. గ్రాఫ్టింగ్ టేప్ లేకపోతే మన ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో అయినా కట్టేసేయచ్చు. మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు పక్క కొమ్మ నుంచి మనం కట్ చేసుకుంటాం కదండి, ఆ పక్క కొమ్మకి సాప్ ఫంగిసైడ్ని అప్లై చేయాలి. అలాగే మనం పైన పెట్టే చిన్న పాట్ ఉంటుంది కదండి, ఆ పాట్కి కూడా పై పాయింట్కి సాప్ ఫంగిసైడ్ని అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయటం వల్ల మనకు ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. నేను ఈ గ్రాఫ్టింగ్ టేప్ని అయితే మీషోలో కొన్నాను. మనం కవర్తో అయినా చేయొచ్చు, బట్ ఈ గ్రాఫ్టింగ్ టేప్ అయితే మనకు ఈజీగా సాగుతుందండి. మనం కట్టడానికి కానీ ఇలా చేయటానికి కానీ ఈజీగా ఉంటుంది. మనం ఒకసారి కొన్నామంటే ఎన్నో మొక్కలకి చేసుకోవచ్చు అండి. ఈ టేప్ వచ్చేసి 100 రూపీస్. నేను ఇక్కడైతే ఈ అడీనియంకి పైనుంచి కవర్ కిందికి వేసాను కదండి, అలా కాకుండా మనం ఓన్లీ గ్రాఫ్టింగ్ చేసంటామే అక్కడొకటి కూడా ప్లాస్టర్ చేయొచ్చు, తర్వాత పైనుంచి కవర్ తొడగొచ్చండి. అలా కాకుండా నేనేం చేశానంటే ఈ గ్రాఫ్టింగ్ టేప్తోనే పైనుంచి కిందకి లాగి ఒకేసారి టైట్గా ముడి వేశాను. మనం ఇది గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి ఒక వారం ముందు నుంచే ఈ మొక్కకు వాటర్ అనేది ఆపేసేయాలండి. అప్పుడే మనకు ఆ స్టెమ్ అనేది మొక్క నుంచి వాటర్ తీసుకోవడానికి ట్రై చేసి అప్పుడు మొక్కకు అనేది గ్రాఫ్ట్ అయిపోతుంది. నేను ఈ అడీనియమ్స్ గ్రాఫ్టింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. నేను ఇంతకు ముందు కూడా 2-3 వీడియోలు చేశాను. ఈ గ్రాఫ్టింగ్ని ఎలా చేయాలి, సక్సెస్ వీడియో, ఇవన్నీ కూడా ముందు చేశాను. ఆ వీడియోస్ కూడా కింద లింక్ ఇస్తా చూడండి. మనం ఈ కట్టర్తో ఒక అడీనియం గ్రాఫ్టింగ్ అనే కాదండి, బోగన్విల్లా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు, మందారాలు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఫ్రూట్ ప్లాంట్స్ ఏమన్నా మన దగ్గర నాటు మొక్క ఉందనుకోండి, మనం హైబ్రిడ్ మొక్క నుంచి ఒక స్టెమ్ కటింగ్ని తెచ్చుకొనైనా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ గ్రాఫ్టింగ్ కూడా 2-3 టూల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో వి గ్రాఫ్టింగ్ ఉంది, యూ గ్రాఫ్టింగ్ ఉంది, ఇలా 2-3 రకాల కర్వ్ గ్రాఫ్టింగ్ ఉంది. ఇలా 3 గ్రాఫ్టింగ్స్ వచ్చాయి. ప్లస్ కట్టర్ కూడా ఉందండి. మనం 3 రకాలుగా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, అలాగే కట్టరు. కాబట్టి ఈ టూల్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనకైతే స్ప్రింగ్, అలాగే కింద ఆరెంజ్ కలర్ది చిన్న బటన్ ఉంది చూసారండి. ఈ బటన్ని మనం కిందికి ప్రెస్ చేసాము అంటే మనకు కట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూసినట్లయితే ఇది కట్టర్ అండి. ఆరెంజ్ కలర్ది ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి మనం గ్రాఫ్టింగ్ చేసే కట్టరు. ఇక్కడ ముందరున్న కట్టర్ అయితే కటింగ్ చేసేదండి. మనకు ఈ ఆరెంజ్ కలర్ది ఎక్కువ సార్లు మనం గ్రాఫ్టింగ్ చేసాము అంటే అరిగిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ స్క్రూలు ఇచ్చారండి, ఈ స్క్రూల్ని తీసి మళ్ళీ కొత్తది మనకి ఎక్స్ట్రా ఇచ్చారు కదండి, దాన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ గ్రాఫ్టింగ్వి టూల్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా మార్చుకోవచ్చు అండి. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇక్కడ వీటికి కూడా స్క్రూలు ఇచ్చారు. ఈ స్క్రూ తీసి మనం కొత్త
బ్లేడ్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ పిల్లలు అలా తీసుకున్న ఇబ్బంది అవుతుంది అనే భయం కూడా ఏం లేదండి. చాలా సేఫ్టీగా ఉంది. మనం ఈ హ్యాండిల్స్ని దగ్గరకని ఈ ఆరెంజ్ కలర్ బటన్ని పైకి ప్రెస్ చేసాము అంటే మళ్ళీ మనకు కట్టర్ అనేది లాక్ అయిపోతుంది. స్ప్రింగ్ కూడా చాలా బలంగా ఇచ్చారండి. నాకైతే ఈ కాస్ట్కి ఇది చాలా యూజ్ఫుల్ అనిపించిందండి. నేను ఈ కట్టర్ని అయితే మీషోలో కొన్నానండి. 350 రూపీస్. చాలా బాగా వర్క్ అవుతుందండి. మన గార్డెనర్స్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.